కంటిన్యూగా కాల్ వెయిటింగా? ఎంతసేపు ఎవరితో మాట్లాడుతుంది? ఏ పొట్టి, నీకు నాకన్నా అంత ఇంపార్టెంట్ ఎవరున్నారు? మళ్ళీ చేస్తా. ఏంటో ఇప్పుడు కాల్ చేస్తే ఖచ్చితంగా ఎన్నిసార్లు ఫోన్ చేయాలని ఫ్రస్ట్రేట్ అవుతాడు. దేవుడో 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 దేవుడో. హలో విరాజ్. హాయ్ చైత్ర బంగారం. ఏం చేస్తున్నావు? హలో, నిన్నేరా? నా మాటలు వినిపిస్తున్నాయా? వినిపిస్తోంది. మాట్లాడేది విరాజేనా? అదేంట్రా అలా అడుగుతున్నావు? నా ఫోన్లో నుండి నేను కాకుండా ఇంకెవరు చేస్తారు? ఇంతకీ జీ బా షాక్ లో ఉండిపోయానే. షాకా? దేనికక్క? ఇందాక పృథ్వీ గారు కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. అప్పుడే విరాజ్ కూడా కాల్ మీద కాల్ చేస్తున్నాడు. పృథ్వీ గారి కాల్ అయ్యాక విరాజ్ కి కాల్ చేస్తే ఎందుకు కాల్ వెయిటింగ్ వచ్చిందని, నా ఫోన్ కి ఎందుకు ఆన్సర్ చేయలేదని గొడవ పడతాడేమో నన్ను అనుకుంటే కంప్లీట్ రివర్స్ లో. బుజ్జి
బంగారం అంటూ ప్రేమగా మాట్లాడుతున్నాడే. ప్రేమగా మాట్లాడుతున్నాడా? నిజంగానా? అవునే, నాకు అదే అర్థం కావడం లేదు. ఎందుకో కంగారుగా కూడా అనిపిస్తుంది. నాతో ఏదైనా ప్రాంక్ ప్లాన్ చేసే ఉంటాడు, అందుకే అలా మాట్లాడుంటాడు. నీతో ఇదే వచ్చింది ప్రాబ్లం అక్క. నువ్వు అసలు విషయం వదిలేసి ఏదేదో ఆలోచిస్తావు. నువ్వంటే ప్రేమ ఉంది కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒకసారి బాగా ఆలోచించు, నీ పెళ్లి చూపులకి తనెందుకొచ్చాడు? Something is going on. ఆపవే నువ్వు. నీకు ఇష్టం వచ్చిందంతా ఊహించుకోవద్దు. కళ్ళ ముందు క్లియర్ గా కనపడుతుంటే ఇంకా ఊహించుకోవడం దేనికక్క? నా మాట విను. విరాజ్ గాని నీకు ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే చేసేసేయ్. మీ ఇద్దరి పేరు సూపర్ హిట్ అంతే. దెబ్బకి రాక్ స్టార్ నా బావైపోతాడు. అప్పుడు మనమేమో సెలబ్రిటీ ఫ్యామిలీ అయిపోతాం. నీ బొందే, నీ బొంద. అక్కడ నువ్వు ఊహించుకున్నంత సీనేమీ లేదు. మేమిద్దరం బెస్ట్ బాక్సింగ్ పేర్ అవుతాం గానీ బెస్ట్ పేర్ మాత్రం ఎప్పటికీ కాము. నీకు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తే గానీ నమ్మవు. వెయిట్. అరే అక్క, హెడ్ ఆ టేలా చెప్పు. దేనికి? హెడ్ పడితే విరాజ్ నిన్ను లవ్ చేస్తున్నట్టు, టేల్ పడితే లేదన్నట్టు. వెళ్ళి బయట స్కూల్ పిల్లలున్నారు, వాళ్ళతో ఆడుకోపో. అక్క ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం అక్క ప్లీజ్. బా సరేలే. లవ్ చేస్తున్నా. అమ్మా, నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను బామ్మగారు. జాగ్రత్తమ్మా.
నమస్తే అండి. నమస్తే బాబు. నమస్కారం. హాయ్ చిత్ర గారు. హాయ్. ఆ, మీరు ఇందాకే కాల్ చేసి మాట్లాడాడు. అప్పుడే ఇంటి దగ్గరికి వచ్చేసాడు. ఏంటా అని చూస్తున్నారా? ఆ, కొంచెం అలాంటిదే. లోపలికి రా బాబు. పర్లేదా ఆంటీ? ఆంటీ, మీకు చిన్న రిక్వెస్ట్. ఏంటది? మీకు అభ్యంతరం లేదు అంటే ఈరోజు నేను చైత్ర గారిని నాతో పాటు బయటికి తీసుకెళ్ళొచ్చా? అయ్యో! మరేం లేదంటీ. తనకి మా గురించి, మా ఫ్యామిలీ గురించి అండ్ నేను ఏ బిజినెస్ చేస్తున్నానో వాట్ ఈస్ వాట్ అన్నది తనకి తెలియాలి కదా ఆంటీ. పైగా ఇవన్నీ తెలిస్తే మహి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మహి అన్న మాటలు మనసులోకి తీసుకోవద్దు. తనంతే, ఏమనిపించినా మొహం మీదే చెప్పేస్తుంది. అయ్యో! నేనదేం పట్టించుకోలేదు ఆంటీ. ఎంతైనా అమ్మాయి కదా, తన భయాలు తనకుంటాయి. అందులోనూ ఈ కాలంలో పెళ్లి విషయంలో ఆ మాత్రం జాగ్రత్తలు చాలా అవసరం ఆంటీ. తను కరెక్ట్గానే ఆలోచించింది ఆంటీ. పైగా నా గురించి పూర్తిగా తెలిస్తే చైత్ర గారికి కూడా ధైర్యంగా నమ్మకంగా ఉంటుంది కదా. చాలా ఉన్నతంగా ఆలోచించావు పృథ్వీ. చైత్రకి ఇబ్బంది లేదు అంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. తనిష్టం. ఆ, చైత్ర గారు ప్లీజ్. అది ఇవాళ కొంచెం వర్క్ ఉంది. చైత్ర గారు, కేవలం మీకోసం నేను నా వర్క్స్ అన్ని పోస్ట్ పోన్ చేసుకొని వచ్చాను. ఈ కాలంలో ఇంత నిజాయితీగా ఎంతమంది ఉంటారు చెప్పు. అవును సీతారత్నం, చైత్ర నిజంగా అదృష్టవంతురాలు. దేవుడి దయవల్ల ఆ అబ్బాయితో చైత్ర పెళ్లి జరిగితే జీవితమంతా సుఖంగా సంతోషంగా ఉంటుంది. నా ఆశ కూడా నా కూతురు జీవితం ఆనందంగా ఉండాలని. గెట్ డౌన్ చైత్ర గారు. ఎక్కడికొచ్చామండి? నిన్ను కిడ్నాప్ చేసి ముప్పు తిప్పలు పెట్టడానికి ఒక సీక్రెట్ డెన్నుకు తీసుకొచ్చాను. పృథ్వీ గారు, భయపడిపోయారు కదా? జస్ట్ జోక్ చేశాను అంతే అండి. మీతో కలిసి లంచ్ చేద్దామని రెస్టారెంట్కి తీసుకొచ్చాను. మీకు ఒక స్మాల్ సర్ప్రైజ్. పదండి, లెట్స్ గో. దిస్ ఇస్ ఇట్. యునో, దిస్ ఇస్ మై ఫేవరెట్ రెస్టారెంట్. అప్పుడప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇక్కడికే వస్తుంటాం. సంతోష్ దాబాలో
రిజర్వ్ చేసేసారా? హా, చైత్ర, నీ టైం ఏంటో ఇలా ఉంది? టైం అంటే గుర్తొచ్చింది, విరాజ్ 12:30 కదా రమ్మన్నాడు. హా, ఇప్పుడు 2:30 అవుతుంది. సో విరాజ్ ఎంతసేపు వెయిట్ చేసే ఛాన్సే లేదు. వెళ్ళిపోయి ఉంటాడు. ఇదేంటి రెస్టారెంట్కి రావడానికి ఇంతలా ఆలోచిస్తుంది? ఏదో టెన్షన్ కూడా పడుతోంది. దీనికి రెస్టారెంట్కి ఏదో సంబంధం ఉన్నట్టుంది. చైత్ర గారు, ఎనీ ప్రాబ్లం? నో, నో ప్రాబ్లం, నథింగ్. పదండి వెళ్దాం. ఐ యు షూర్? యా, ష్యూర్. పదండి. ఓకే, రండి. చైత్ర గారు, చైత్ర గారు, చైత్ర గారు, ఇదే మన టేబుల్. ఆహో, ఇదేనా? సారీ, రెస్టారెంట్ చాలా బాగుంది, అందుకే చూసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను. కూర్చోండి. చైత్ర గారు, మీకు నచ్చింది ఏదైనా మీరే ఆర్డర్ చేయండి. హా? చైత్ర గారు,